హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. పిల్లల కోసం స్నాక్స్ రెసిపీ. అరకప్పు బెల్లం, కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కరగపెట్టుకుందాం. ఈ మిక్సీ జార్లో అరకప్పు బియ్యం, 2 యాలుక్కాయలు, కొంచెం అన్నం వేసుకుందాం. నేను బియ్యం నానబెట్టుకున్నాను 4 గంటలు. కొంచెం సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇలా ఉండాలా బ్యాటరు, దోశ పిండిలాగా. బెల్లం కరిగిపోయింది, అది దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్ హీట్ అయింది. 2 స్పూన్లు గీ వేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వేసుకున్నాం, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యాటర్ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టి నేను మళ్ళీ ఆ దోశ పెనం మీద పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒకవైపు ఆల్రెడీ వేగిపోయింది చూడండి. ఇప్పుడు సెకండ్ వైపు మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది. ఇది రైస్ బెల్లం రొట్టె ఫ్రెండ్స్. మా పిల్లోడు తిన్నాడు, సూపర్గా ఉందన్నాడు. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.